మరొకసారి పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ పాయింట్నే రైజ్ చేసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ నేర చరితుల్ని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంకోటి, నిన్న నానాజీని బూతుల్ని వెనకేసుకొచ్చారు. ఇక్కడ మనం నోటితో చెప్తోంది ఒకటి, మనం చేస్తోంది ఒకటి. జగన్ నోటి వెంట ఎప్పుడైనా చెప్పు తీసుకు కొడతా నా కొడకల్లారా అన్నమాట జగన్ నోటి వెంట వచ్చిందా? ఎప్పుడన్నా చెప్పు తీసుకు చూపించాడా? జగన్ని దారుణంగా అవమానపరిచినాయి, ఇవాళకి కూడా అవమానపరుస్తూనే ఉన్నారు కదా. మరి అక్కడ అదే ముక్క పవన్ కళ్యాణ్ నోటి నుంచి 100 సార్లు వచ్చి ఉంటుంది. చెప్పు తీసుకు కొడతా, లేకపోతే నా కొడకల్లారా రండిరా చూసుకుందాం అని ఎప్పుడన్నా జగన్ అన్నాడా? అది ఎవరు రెచ్చగొట్టినట్టు? బేసిక్గా ఈ తరపు యువతరాన్ని రౌడీజాలు జరిగినాయి పెద్దవాళ్ళు. ఆ రౌడీజాలు జరిగినప్పుడు ఇట్లాగే నాయకులు ప్రోత్సహించేవాడు. అవతల మన గురించి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ అవతల వాళ్ళని రౌడీల్లాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అప్పుడు అవతల లీడరు అట్లాగే చేసుకొచ్చాడు. దాంతో అటొక వర్గం ఇటొక వర్గం. బెజవాడ రౌడీజం నాశనం అయ్యాక మళ్ళీ కొత్తగా రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు రౌడీజాన్ని కంట్రోల్ చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కళ్ళు రౌడీజం చేయరు. రౌడీజం అన్ని పార్టీల్లో ఉంటారు. రౌడీజం నిజంగా నిలువరించాలి అంటే ఎవడు రౌడీజం చేసినా, ఎవడు తప్పుడు పని చేసినా శిక్షించాలి. మన పార్టీలో వాళ్ళు అరిస్తే తప్పేముంది, వాళ్ళు అరిచారు కాబట్టి అన్నారంటే, ఇప్పుడు మనల్ని తిట్టేవాళ్ళు మీరు అరిచారు కాబట్టి మేమంటామంట. రౌడీజాన్ని, అరాచకాన్ని, బూతులు తిట్టడాన్ని మొదట ప్రోత్సహించింది జగన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడేంటి, మొదటి నుంచి అసలు ఆ విధమైన ప్రొవకేషన్ కింద ఉన్న నాయకులు, వైసీపీ నాయకుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. స్వయంగా పవన్ కళ్యాణే మాట్లాడారు కదా రెచ్చగొట్టుడు మాటలు. నా కొడకల్లారా లాంటి పదం చంద్రబాబు నోటి నుంచి ఎప్పుడన్నా విన్నామా? జగన్ నోటి నుంచి ఎప్పుడన్నా విన్నామా? ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఉంటే ఉండొచ్చునేమో, బయట సమాజం ముందుకు వచ్చి అట్లా మాట్లాడాల. ఇలాంటి పదాలని మనం మాట్లాడుతూ నానాజీ మాట్లాడితే తప్పేంటి? వాళ్ళు ఎన్ని మాట్లాడినారంటే నువ్వు అంటూనే ఉన్నావు కదా, ఇప్పటికి కూడా అంటూనే ఉన్నారు కదా. ఎక్కడికి పోతున్నాం మనం? మళ్ళీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం నాశనమైన బెజవాడ రౌడీయిజం తరహా రౌడీయిజాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించాలనుకుంటున్నామా? యువతరానికి ఇట్లాంటి పదాలు చాలా ఇన్స్పిరేషన్. కొట్టు, చంపు, నరికేయి అంటే చాలా హ్యాపీ. అరాచక శక్తులు చెప్పాయంటే రేపు పొద్దున వీడు చంపినోడే అరాచక శక్తి అంటాడు వాడు, వీడు కొట్టినోడే అరాచక శక్తి అంటాడు వాడు. సిఐ నాగరాజును సమర్థించారా లేకపోతే సాయికృష్ణను సమర్థించాలా అన్నటువంటిది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ సమర్థన కాదు. ఒక సాయికృష్ణ అనేటటువంటి వాడు వాళ్ళ మరదలు చెప్పేసింది ఏంటన్నది ఓపెన్గా. అట్లాగే సాయికృష్ణను రాక్షసుడిగా మనం చూపెడుతున్నాం, సమాజం కనిపించలేదు. అది ఇక్కడ సమస్య ఏంటంటే చంపి తగలబెట్టి బూడిద కూడా మాయం చేసినోడు అంతకంటే క్రిమినల్ అవుతాడు కదా. వాడు అట్లాంటి మర్డర్ ఏం చేయలేదే. మందు మత్తులో ఆ మందు మరి ఎవరు అమ్ముతున్నది? ప్రభుత్వం కదా అక్కడ ప్రధానమైనటువంటి నిందితురాలు. ఇక్కడ ఓవరాల్గా తప్పుని ఒప్పుగా, ఒప్పుని తప్పుగా చిత్రీకరిస్తూ తప్పు చేసేవాళ్ళు ఎలాంటి సమర్థించుకోవాలో ప్రోత్సహిస్తే ఇవాళ బాగానే ఉంటుంది. కాలం చాలా ప్రమాదకారిగా మారుతుంది. అప్పుడు ఇక రాష్ట్రంలో మనం బ్రతకాలా లేదా? ఒకప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజం తట్టుకోలేకనే మన వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి బ్రతికారు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. రాయలసీమ వాళ్ళందరూ కర్ణాటకలోను, బెంగళూరులోను, నెల్లూరు, చిత్తూరు వాళ్ళు వెళ్ళినేమో తమిళనాడులోను, కోస్తా జిల్లాలో ఉత్తరాంధ్ర వాళ్ళు వెళ్ళినేమో హైదరాబాద్లో బతుకుతున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం, అప్పట్లో వెళ్ళింది అందుకోసం. మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్ళదలుచుకున్నామా? ఇది ఆలోచించుకోవాలి.